అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని రైస్తో లేదా చపాతీతో కూడా తినొచ్చు. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా 1 kg చికెన్ తీసుకుని ఇలా పీసెస్లో కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. 3 ఆనియన్స్ని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. 1 స్పూన్ పసుపుని తీసుకోండి. 1 స్పూన్ జీలకర్రని తీసుకోండి. వెల్లుల్లిపాయలు పెద్దదైతే 1 తీసుకోండి, చిన్నవైతే 2 తీసుకోండి. తర్వాత 3 దాల్చిన చెక్కలు, 3 యాలక్కాయలు, 3 లవంగాలు, 2 స్పూన్లు గసగసాలు తీసుకోండి. 2 స్పూన్ల కారం తీసుకోండి. చికెన్ స్పైసీగా ఉంటే టేస్టీగా ఉంటుంది. 2 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి తీసుకోండి. కారం 2 స్పూన్స్ తీసుకున్న వాళ్ళని పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి. మీకు తగినంత సాల్ట్ తీసుకోండి. కరివేపాకు 4 రెబ్బలు తీసుకోండి. తర్వాత కొత్తిమీర తీసుకోండి. ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ తీసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు తక్కువ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోండి. దాంట్లో మీకు తగినంత ఆయిల్ని వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. అవి 2 బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకోండి. అదంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి. తర్వాత కారం వేసుకోండి. తరువాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత నేను ముందుగా వీడియోలో చూపించినట్లు జీలకర్ర, వెల్లుల్లి, గరం మసాలాను ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్ అందులో కలిసేలా బాగా కలుపుకోండి. చికెన్ని కాసేపు బాగా ఉడికించుకోండి. చికెన్ పచ్చివాసన పోయి బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి. చికెన్ ఉడికించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. తరువాత కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర బాగా కలిసేలా కలుపుకోండి. కొత్తిమీరలో ఉండే ఫ్లేవర్ చికెన్కి బాగా పట్టేలా ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. పది నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ మరియు జ్యూసీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.